లైవ్‌లోకి ఈ విధంగా మీతో కలిసి ఆరాధించడానికి ప్రభు చూపుతున్న ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మంచిది. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు నాయనా. ఎవరైతే లైవ్ వీక్షిస్తూ మాతో కలిసి ఏకీభవిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నారో వారందరి జీవితాన్ని మరొకసారి తాకండి. మీ బలమైన కృపచేత వారి జీవితాలు బలపరచండి. బలమైన నీ అభిషేకము చేత ప్రతి ఒక్కొక్కరిని తాకండి. వారి కన్నీరు, వారి హృదయ వేదన, వారి బాధ దృష్టించి వారి సమస్యలన్నీ దూరము చేయమని వేడుకుంటున్నాం. అలా చేస్తున్నందుకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలుకై వందనాలు. ప్రతి అద్భుతానికై వందనాలు. ప్రవచన, స్వస్థత, విడుదల ఈ కార్యక్రమంలో నైనా ఈ యొక్క లైవ్లో వారి జీవితాల్లో ప్రవచనాత్మకంగా మాట్లాడుతుండగా గొప్ప స్వస్థత, విడుదల నాకు, మాకు, మా అందరికి కూడా దయచేయమని ఇప్పటికే మా పాపము నుంచి, శాపము నుంచి, బలహీనత నుంచి, వ్యాధుల నుంచి విడిపించి మీరు బలపరిచినందుకు వందనాలు. మీ కార్యములకై వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రివైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధిని మా అందరికి కూడా అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు ముడుతున్నందుకు వందనాలు. లైవ్లోనే తండ్రి వారిని దర్శించండి. వారి కన్నీరంతా, వారి దుఃఖమంతా తొలగి వారి ఆత్మకు, దేహానికి నెమ్మది కలగచేయమని ఈ మాటలు వింటుండగానే వారిలో తండ్రి శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం వారి జీవితాల్ని కమ్ముకొనుగాక, నిండుగా నింపమని అయ్యా చివరి దినాల్లో బలంగా నన్ను, మమ్మల్ని వాడుకోమని అలా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. చాలా మంచిదండి. ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలాసార్లు మరి కొన్ని పాటలు పాడుతున్నాను, కొన్నిసార్లు మ్యూజిక్ పెట్టి పాడుతున్నాను, కొన్నిసార్లు ప్లెయిన్గా పాడుతున్నాను. మంచిది. అలాగే వింటున్న మీకు, వీక్షిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచిది. నేను ఒక పాట, రాసిన పాటల నుంచి చాలా దినాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం రాసిన పాటలోంచి ఒక పాట మరి దేవుని మహిమ కొరకు పాడాలని కోరుకుంటున్నా. మనసా చింతించకు, యేసే నీ తోడు. మనసా చింతించకు, యేసే నీ తోడు. కన్నీరు వచ్చినా, కష్టాలే ఎగసినా, కన్నీరు వచ్చినా, కష్టాలే ఎగసినా, కనికరమంతుడు నీ తోడు. కనికరమంతుడు నీ తోడు. మనసా చింతించకు, యేసే నీ తోడు. శ్రమయే వచ్చినా, పెనుగాలి వీచినా, శ్రమయే వచ్చినా, పెనుగాలి వీచినా, మారని దేవుడు నీ తోడు. మారని దేవుడు నీ తోడు. మనసా చింతించకు, యేసే నీ తోడు. చింతలే వచ్చినా, బాధలే లేచినా, చింతలే వచ్చినా, బాధలే లేచినా, మనసున్న యేసు నీ తోడు. మనసున్న యేసు నీ తోడు. మనసా చింతించకు, యేసే
నీ తోడు. మరొకసారి పాడదామండి. మనసా చింతించకు, యేసే నీ తోడు. కన్నీరే వచ్చినా, కష్టాలే ఎగసినా, కన్నీరే వచ్చినా, కష్టాలే ఎగసినా, కనికరమంతుడు నీ తోడు. కనికరమంతుడు నీ తోడు. మనసా చింతించకు, యేసే నీ తోడు. యేసే నీ తోడు. మంచిదండి, నిజమే. మరి ఒకవేళ అలా కన్నీటితో దుఃఖములో ఉన్న మీ దుఃఖాన్ని, మీ కన్నీటిని యేసయ్య తీసివేయునుగాక. మరి అనేకుని మనం చూస్తున్నాం. నిజంగా మొన్నటి దినాన హైదరాబాద్ టు కర్నూల్ వెళ్తున్న ఒక బస్లో జరిగిన సంఘటన ఎంత విషాదకరం, ఎంత బాధాకరం కదా. మరి అనేకులు ఎంత కన్నీరు కారుస్తున్నారు. ఒక తల్లి అయితే ఎంత వేదన పడుతుందో. నా ఒక్కగానే ఒక కుమారుడు, మరి నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు లేని జీవితం నాకొద్దు అని ఆ తల్లి ఏడుస్తూ అంగలారుస్తుంది. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. నిజమే కదా. ఇలా చూసుకుంటూ వెళ్తే అనేకులు అనేక సమస్యలు బాధపడుతున్నారు. ప్రభు మన జీవితాన్ని ఆరోగ్యంగా, సజీవంగా ఉంచి ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్ని అద్భుతాలు, నిజంగా కదా, అనేకమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. మరి నైజీరియా ప్రాంతం కొరకు మనం ప్రార్థించాలా. అనేకులు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, వేల మంది చెప్పాలంటే మనకు తెలిసి కొంతే ఉంది. మరి అనేకులు క్రైస్తవ బిడ్డలు మరి చనిపోవటం, హతసాక్షులుగా మారటం చూస్తున్నాం. మరి ప్రభు కొరకు ప్రాణాలు పెడుతున్నారు, ప్రభు కొరకు వారి జీవితాలు అర్పిస్తున్నారు. నిజంగా అనేకులు అలాంటి కష్టాల్లో, బాధలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాల. సేమ్ చైనాలో కూడా అలాగే జరుగుతుంది. అండర్ గ్రౌండ్లో ఆరాధనలు జరుగుతుండగా వాటిని బ్యాన్ చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్స్లో జరగకుండా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు, మనం చూస్తున్నాం. కొంతమంది దైవజనులు వీటిని తెలియచేస్తున్నారు. అయితే వీటి కొరకు మనమందరం కూడా దయచేసి ప్రార్థించాలా. మరి ఉదయకాలము మీకు సమయం దొరికినప్పుడల్లా మరి మన దేశం ఇంకా క్షేమం పొందాలా. ఆ ప్రభు యొక్క రాక, దేవుని యొక్క రాక చాలా సమీపంగా ఉంటుంది. ప్రభు చిత్తమైతే ప్రతిరోజు ఎవ్రీడే గాస్పెల్ చేస్తూ, కొంచెం వీలుగా ఉంటే కుటుంబంగా కూర్చొని ఆరాధిస్తూ, వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని యొక్క సన్నిలో మనమందరం కూడా ప్రిపేర్ అవుతుంటే ఎంత ఆదరణ ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి, వారు అంటే చెప్పాలంటే అనకూడదు కానీ పాతకాల క్రైస్తవులు వారు ఎంత చెప్పినా వినరు, అంతా తెలుసు అన్న టైప్లో ఉంటూ వారు ఏం చేస్తున్నంటే సమయాన్ని చాలా వ్యర్థపరచుకుంటున్నారు. అలా చేసుకోవద్దు దయచేసి. నా మంచి మనసుతో మీకు చెబుతున్నాను. మరి ఎప్పుడు చూడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముచ్చట్లు అనగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ మరి సమయాన్ని ఈ విధంగా చెప్పాలంటే ఎంతో దుర్లించి వేస్తున్నారు. చక్కటి ఆరోగ్యం ఉంది, కావలసిన ఆహారం ఉంది, డబ్బు ఉంది, చక్కటి ఇల్లు ఉంది, భర్త, భార్య, పిల్లలు. కొంతమంది అయితే కొన్ని సమస్యలు లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇటువంటి ప్రభు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినప్పుడు, ఇటువంటి సమయాన్ని ఇచ్చినప్పుడు మనం దుర్వినియోగం చేయకుండా, అంటే పాడు చేసుకోకుండా, చీమల వలె చాలా మరి వాటి చూడండి చాలా జాగ్రత్త, జ్ఞానం కలిగి ఉంటాయి. అలాగే సమయాన్ని ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలా. సమయం దొరికినప్పుడల్లా ఒకవేళ మిడ్ నైట్ నీకు సడన్ గా మెలకు వచ్చిందా, మోకరించి ప్రార్థించు. లేదా ఉదయకాలం కొంచెం త్వరగా లేగడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా, లేచి ప్రార్థించు. లేకపోతే ఒక ఈవినింగ్ టైంలో కొంత దేవునికి వాక్యాన్ని విన్న తర్వాత, ఇలాగా ఏదైనా ఒక మంచి సందేశాలు విన్న తర్వాత మరలా నీకు సమయం దొరికిందా, ఆ విధంగా సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిలో ఎక్కువగా పాడి ప్రార్థించి దేవుని స్తుతించాలా. పిల్లలకు నేర్పించాలా, మనము నేర్చుకోవాలా. మన కుటుంబం అంతా కలిసి ఆ విధంగా కనుక చేసుకోగలిగితే, మనం చేయగలిగితే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. మరలా అంటున్నా, ఈ లైవ్ చూస్తున్న మీ జీవితాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించను గాక. కొన్ని దినాల నుంచి మీరు చూస్తున్నారు, లైవ్ కంటిన్యూటీగా చూస్తున్న వాళ్ళకి మరి నేను చెప్పే సందేశాలు చక్కగా అర్థమవుతాయి, అవి బ్లెస్సింగ్ గా ఉంటాయి. మరి స్పిరిచువల్ లైఫ్ ని
మరి గ్రోత్ చేస్తాయి, మీ ఫెయిత్ని రేజ్ చేస్తాయి, మీ పర్సనల్ లైఫ్ అండ్ మరి ఆత్మీయకంగా, ఆర్థికంగా, కుటుంబంగా, మరి వ్యక్తిగతంగా మీ జీవితాన్ని ఎంతగానో దీవిస్తే అని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ ఈ లైవ్ చూస్తే మీ జీవితంలో ఒకవేళ శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, కన్నీటితో గనక ఉన్నట్లయితే ప్రభు నీ కన్నీరంతా తుడుచునుగాక, నీ కష్టాలన్నీ తీసివేయునుగాక. అందుకే పాడిన కన్నీరు వచ్చినా కష్టాలే ఎగసినా, కన్నీరు వచ్చినా కష్టాలే ఎగసినా, కనికరమంతుడు నీ తోడు, కనికరమంతుడు నీ తోడు. మనసా చింతించకు, యేసే నీ తోడు. మనసా చింతించకు, యేసే నీ తోడు. చింతలే వచ్చినా, బాధలే లేచినా, మనసున్న యేసు నీ తోడు, మనసున్న యేసు నీ తోడు. మనసా చింతించకు, యేసే నీ తోడు. నేను నమ్ముతున్నాండి, ప్రభు మీ అందరికీ తోడైండి మీ జీవితాలు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి ఇలాగా అనేక పాటలు వ్రాసాను, ఆ పాటలోంచి కొన్ని పాటలు పాడుతున్నాను, మీరు వింటున్నారు. మరి అనేక మరి పాటల ద్వారా మీరు ఎంతోగానో ఆదరించబడుతున్నారని నమ్ముతున్నాను. మీ కన్నీరంతా దేవుడు తుడుచునుగాక, మీ మనసులో నెమ్మది లేని మీ జీవితాలకు నెమ్మది కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభునామలో దేవుని స్తుతిస్తూ ప్రైజ్ ది లార్డ్ చెబుతున్నారో వారందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు యేసునామములో దూరపరచబడును గాక. మరలా అంటున్న ప్రవచన స్వస్థత, ఈ అభిషేక విడుదల, ఈ యొక్క కార్యక్రమంలో మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించును గాక. ప్రవచనాత్మకంగా దేవుడు మీతో మాట్లాడును గాక. మీ సమస్యలు మీ నుంచి దూరం అయిపోను గాక. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమా, ఒకవేళ ఒంటరితనమా, ఒకవేళ నలిగిపోయి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నావా, మరి అందరూ నీకు దూరం అయిపోయారా, మరి ఒకవేళ నీ జీవితంలో ఎవరికి నీ సమస్య చెప్పుకోలేకుండా నీవుగా బాధపడుతున్నావా, ఏది ఏమైనా కానీ, ఎటువంటి సమస్య అయినా కానీ, ఎటువంటి దుఃఖమైనా కానీ, ఎటువంటి వేదనైనా కానీ, ప్రభు మీ జీవితాల్లో ఉన్న మీ సమస్యలన్నీ దూరము చేసి మీకు నెమ్మది, సమాధానం యేసయ్య కలగచేయును గాక, మిమ్మల్ని దీవించును గాక. మరికొన్ని